మల్కాజ్గిరిలో ఈటలకే మొగ్గు. జన్లోక్పాల్ సర్వేలో ఆసక్తికర విషయాలు. బీజేపీ 37.38%, కాంగ్రెస్ 35.38%, బీఆర్ఎస్ 24.93%. ఇతరులు -2.50 అంటే ఓట్లు పొందే అవకాశం అంటూ మొత్తానికి మల్కాజ్గిరిలో మాత్రం ఈటల రాజేందర్ గెలవడం ఖాయమని అయిపోయింది, తెలిసిపోయింది. ఎందుకంటే ఇక్కడ జన్లోక్పాల్ సర్వేనే కాదు, మనం చేసినటువంటి సర్వేలో మన ఛానల్కి సంబంధించి కానీ లేకపోతే వివిధ ఛానల్లో జరిగినటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలలో ఈటల రాజేందర్ మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఈటల రాజేందర్కి ఈసారి పట్టం కడతారు మల్కాజ్గిరి ప్రజలని చెప్పి డిసైడ్ అయినట్టుగా మనం విన్నాం, చూసినాం, అదే వార్త చెప్తా ఉన్నాం. సో అంటే హుజురాబాదులో అట్లే గజ్వేల్లో పరాభవం పొందినటువంటి ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలవడం ఖాయం అనే విషయం మాత్రం తెలుస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటి, కేసీఆర్ చేసినటువంటి ద్రోహం. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బర్తరఫ్ చేసి ఆయన మీద లేనిపోని అవినీతి ఆరోపణలు క్రియేట్ చేసి ఎక్కడో అచ్చంపేటకించి వచ్చిన రైతులు ప్రగతి భవన్లో కేసీఆర్కి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా ఇమీడియట్గా అది టీ న్యూస్ ద్వారానే, అప్పుడు నమస్తే తెలంగాణ టీ న్యూస్ ద్వారానే అది బయటకు వచ్చి వేరే వార్తాపత్రికలు ఏవి రాయలేదు, అప్పుడు వేరే టీవీలలో రాలేదు, ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు వార్తలు వచ్చి మాజీ మంత్రి చాలా అవినీతి చేసిండని చెప్పి ఆ రోజు మంత్రిగా బర్తరఫ్ చేస్తున్నాం ఈటల రాజేందర్ అని చెప్పిండు కదా. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ప్రజా సంఘాల మద్దతు దొరికింది ఆయనకి, ఎన్ని పార్టీలు అడిగినాయి ఆయనని, లేదంటే ఇండివిజువల్గానే మీరే ఒక పార్టీని పెట్టండి, ఒక స్థాపించండి, బహుజనుల కోసం, ఒక బీసీల కోసం మీరు ఖచ్చితంగా బీసీ బిడ్డగా ఒక పార్టీని స్థాపించండి అని చెప్పి ఎంతోమంది కోరిండ్రు. అయినప్పటికీ ఈటల రాజేందర్ గారు చాలా చాకచక్యంగా అది తెలివితోనే అప్పుడు, ఎందుకంటే ఏ పార్టీ పెట్టినా ఏం జరిగినా చివరి వరకు దాన్ని తీసుకురావడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. గతంలో చాలా పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఇప్పుడున్న పార్టీ కూడా, మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా ఇవాళ ఒక్కొక్కరు గుడ్ బై చెప్తుంటే ఏడిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. సో అది కష్టమని తెలుసుకున్న ఈటల రాజేందర్ చాలా స్ట్రాటజీతోని బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరినప్పటి నుండి ఇవాళ వరకు పార్టీ కోసమే మాట్లాడిండు, పార్టీతోనే ఉన్నాడు, పార్టీ కోసమే కష్టపడ్డాడు. అయినప్పటికీ ఈటల రాజేందర్కి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఆ ప్రియారిటీ ఉందో పార్టీలో ఇవ్వలేదు. ఖాళీ చేరికల కమిటీ చైర్మన్గా చేసి ఆయనని ఇబ్బంది పెట్టినరు. చేరికలు జరుగుతలేవు, ఏమా ఈటల రాజేందర్ నీ వల్ల ఎంతోమంది వస్తారనుకున్నారు బీఆర్ఎస్కి వెళ్ళి, కానీ రాలేరు అని చెప్పడానికి ఇబ్బంది పెట్టినట్టు ఒకటి చూసినాం. తర్వాత ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా కూడా చేసినప్పటికీ కూడా సరే మొన్నంటే 8 సీట్లు వచ్చినాయి, కానీ ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారేమో అని ఆశించారు. కానీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి వదిలేసారు. కానీ అది బీసీ అంటే మరి అందరూ ఉన్నారు, బీసీ అంటే అరవింద్ కూడా బీసీఏ పోటీ చేసిండు ఎమ్మెల్యేగా, అట్లే బండి సంజయ్ కూడా పోటీ చేసిండు. కాబట్టి ఎవరికి అనేది ఏం క్లారిటీ ఇవ్వలేదు అప్పుడు బీజేపీ. ఇప్పుడు మల్కాజ్గిరిలో మాత్రం ఎట్లయినా సరే 2 సార్లు అంటే కేసీఆర్ ఓడగొట్టడానికి గజ్వేల్లో పోటీ చేసి గజ్వేల్ల ఓటమి పాలయ్యిండు. 2 అంటే ఇక్కడ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితిలో ఉండే హుజురాబాద్లో. అండ్ ఇట్లా హుజురాబాద్లో అంటే పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిండో మీరు అందరూ చూసిరు. మీరు వస్తే నా శవయాత్రకి రావాల్సి వస్తుంది, నేను ఓడిపోతే కనుక ఉరేసుకుంటామని చెప్పారు ఫ్యామిలీతో సహా. గెలిస్తే నా ఏమంటారు జైత్రయాత్రలో పాల్గొందరు, ఓడిపోతే నా శవయాత్రలో పాల్గొందరు అని చెప్పి ఆయన అట్లా సెంటిమెంట్ రేపిండు. ఇక్కడ కేసీఆర్ కామారెడ్డిలో ఎట్లయినా సరే రమణారెడ్డి ఓడగొడతాడు కేసీఆర్ని అని చెప్పి తెలుసుకున్న గజ్వేల్ ప్రజలు సరే ఇక్కడైనా ఇద్దాం. ఇంకోటి కేసీఆర్ కూడా ఒక మాట ఏమన్నాడంటే, ఒకసారి కామారెడ్డిలో పోటీ చేస్తా అన్న తర్వాత గజ్వేల్లో కూడా పోటీ చేస్తుండని తెలిసినాక ఒకసారి గజ్వేల్లో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ మీ అందరికీ గుర్తుంటుంది. ఆ మీటింగ్లో ఒక ఆయన అడిగిన ప్రశ్నకి ఏం చెప్పింది తెలుసా సమాధానం? నా ఇల్లు ఇన్నే, నా వాకిలి ఇన్నే, నా ముంగిలి ఇన్నే, నేను ఇక్కడికి వెళ్ళి ఎక్కడ పోతా, నేను గజ్వేల్లోనే ఉంటా అని చెప్పిండు చూడు. అదే ఒక కారణం చేత గజ్వేల్ ప్రజలు గెలిపించుకోరు తప్ప, ఎందుకంటే కామారెడ్డిలో గెలిచినా రాజీనామా చేస్తారని ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడిండు, అది అందరికి అర్థమైంది. అందుకే కామారెడ్డి ప్రజలు కూడా చాలా తెలివితోని రమణారెడ్డికి పట్టం కట్టారు. దానికి ప్రధాన కారణం కూడా ఇదే. ఆయన ఉండడు ఎట్లయినా కేసీఆర్ గెలిపించినా ఆయన గజ్వేల్కి వెళ్ళిపోతారని, అండ్ రేవంత్ రెడ్డిని గెలిపించిన కొడంగల్కి వెళ్ళిపోతారని ఒక భావనతోని అక్కడ రమణారెడ్డిని గెలిపిస్తే ఈటల రాజేందర్కి జరిగిన నష్టం ఏదైతే ఉందో, పాపం కేసీఆర్ని ఇక్కడ కూడా ఓడిద్దామని, అంటే కాంగ్రెస్ ఒక దగ్గర ఓడించి బీజేపీ ఒక దగ్గర ఓడిస్తే ఇక అసలు కేసీఆర్ని కథం పట్టచ్చని ఒక ఆలోచనలో చేసిర్రు. ఇదంతా కూడా స్కెచ్ చేసిర్రు, కానీ ఆ స్కెచ్లో భాగంగా రాజేందరే బలయ్యిండు. అక్కడ అటు పార్టీ సహకరించలేదు, ఇటు క్యాడర్ సహకరించలేదు, అటు ఇబ్బందుల పాలయ్యిండు, ఆర్థికంగా కూడా ఆయనని ఇబ్బందుల పాలు చేసిర్రు. కాబట్టి హుజురాబాద్ అండ్ గజ్వేల్లో 2 దగ్గరలో కూడా ఓడిపోయిన సందర్భం మనం చూసినాం. ఈసారి మల్కాజ్గిరిలో మాత్రం ప్రజలు గతంలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా గెలిచినట్టు, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచినట్టు ఈయనకు కూడా ఈసారి తప్పకుండా గెలుపు వరిస్తుందని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు, సర్వేలు చెప్తా ఉన్నాయి.
మనం కూడా విన్నామది అదే విషయం చెప్తున్నాం. చూద్దాం ఇక మరి ఏం జరుగుతుంది. ఓట్లు డబ్బాల పడ్డాక మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మనకు కూడా.